శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 13వ తేదీ గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. తన భర్త జన్మ నక్షత్రం ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శ్రావణ మాసంలో గురువారాలు, శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మంగళవారాలు మహిళలందరూ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకుంటారు. అలాగే శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఎందుకంటే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే తనకు చాలా ఇష్టమని శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమార్ల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి లక్ష్మీనారాయణులు, పరమేశ్వరుడు, మంగళగౌరి వీళ్ళందరికీ ప్రీతికరమైనటువంటి మాసము శ్రావణ మాసం. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఆడవాళ్ళు చాలా మంది నోములు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. వాటికి కూడా శ్రావణ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. ఆగస్టు 17 సోమవారం, నాగపంచమి, గరుడ పంచమి. ఆ రోజు ఫణిగౌరి వ్రతం అనే ఒక వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళకి సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే సోమవారం అయింది కాబట్టి శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. శివుడికి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో అన్ని నెలల కంటే ఏ నెల అంటే ఎక్కువ ఇష్టం అనగానే అందరూ కార్తీక మాసం అంటారు. కానీ స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, స్కాంద పురాణంలో శివుడు స్వయంగా బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమార్ల వారికి ఏం చెప్పాడంటే, సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తనకి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టమని శివుడు సనత్కుమార్ల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో ఉంది. కార్తీక మాసం శివుడికి ఇష్టమే, కానీ కార్తీక మాసంతో సమానంగా శివుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అందుకే శ్రావణ సోమవారం శివుడిని ప్రత్యేకంగా పూజిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. శ్రావణ మాసం అంటే ఏంటి? వర్షాలు బాగా కురిసే మాసం, పంటలు బాగా పండే మాసం. కాబట్టి పరమేశ్వరుడి అష్టమూర్తి స్వరూపాలలో శివుడి జలతత్వానికి సంబంధించి ఒక రూపం ఉంది, అదే భవరూపం. శివుడికి 8 నామాలు ఉన్నాయి. రుద్రుడు, శర్వుడు, ఉగ్రుడు, భీముడు, భవుడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు. 8 రూపాలు ఉన్నాయి కదా. ఈ 8 రూపాల్లో భవుడు అనే పేరు దేనికి సంకేతం? జలస్వరూపానికి, నీటి స్వరూపానికి సంకేతం. మొత్తం 8 రూపాలు కూడా పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, శరీరంలో ఉన్న ఆత్మ, ఈ 8ంటికి సంకేతం. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క తత్వం ఉంది. కానీ భవుడు అనేటటువంటి రూపము జలతత్వానికి సంకేతం. శ్రావణ మాసం అంటేనే జల సంబంధమైన మాసం, వర్షాలు కురిసే మాసం. కాబట్టి శ్రావణ సోమవారం శివుడికి అభిషేకం చేసుకునే వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి? భవ మంత్రం చదువుకోవాలి. ఓం భవాయ జలమూర్తయే నమః. ఈ మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివుడు కష్టాలు తొలగింపజేస్తాడు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు, ధనపరంగా ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా శ్రావణ సోమవారం సందర్భంగా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేయండి. అలాగే శివుడికి ఇష్టమైనది రుద్రాక్ష. రుద్రాక్షల్లో కూడా అనేక రకాలైన రుద్రాక్షలు, అనేక ముఖాల రుద్రాక్షలు ఉంటాయి. అయితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకకాలంలో అనుగ్రహించే రుద్రాక్ష ఒకటి ఉంది, అదే గౌరీ శంకర్ రుద్రాక్ష. ఇది చాలా శక్తివంతమైంది. శ్రావణ సోమవారం శివ పూజ చేసుకునేటప్పుడు శివ పూజలో గౌరీ శంకర్ రుద్రాక్ష ఉంచుకొని శివ పూజ చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే మనకి వ్రత చూడమని అనే గ్రంథంలో ఏం చెప్పారంటే, అసలు శ్రావణ సోమవారాలు ఒక్కొక్క వారం శివుడిని ఒక్కొక్క రకంగా పూజిస్తే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి శివుడు నట్టింట్లో ఆనంద తాండవం చేసే విధంగా ఐశ్వర్యాన్ని కురిపిస్తాడని వ్రత చూడమని అనే గ్రంథంలో ఉంది. ఎందుకంటే పరమేశ్వరుడికి ఐశ్వర్యేశ్వరుడు అనే పేరుంది. కాబట్టి శ్రావణ సోమవారాలు శివుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఎలా పూజించాలి? ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో 4 సోమవారాలు వచ్చినాయి. ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క రకంగా పూజించాలి. మొట్టమొదటి సోమవారం ఆగస్టు 17వ తేదీ. ఆ రోజు శివుడిని ఎలా పూజించాలంటే జలంతో అభిషేకం చేయాలి, మారేడు దళాలతో పూజ చేయాలి, పాలు కానీ పాయసం కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆగస్టు 24వ తేదీ 2వ సోమవారం వచ్చింది.
రెండో సోమవారం ఏం చేయాలంటే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత రుద్రం చదివితే మంచిది, లేదా రుద్రం వింటే మంచిది. శివుడికి పెరుగన్న నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత మూడో సోమవారం ఆగస్టు 31వ తేదీ వచ్చింది. ఆ రోజు ఏం చేయాలంటే తేనెతో శివుడికి అభిషేకం చేయాలి, చెరకు రసంతో శివుడికి అభిషేకం చేయాలి. మహామృత్యుంజయ మంత్రం ఆగస్టు 31వ తేదీ మూడో సోమవారం చదవాలి. శివుడికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం 4వ సోమవారం శివుడిని ఎలా పూజించాలంటే సమస్త ద్రవ్యాభిషేకం చేయాలి. మీకు ఏ ద్రవ్యాలు దొరికితే ఆ ద్రవ్యాలన్నీ శివలింగం మీద పోస్తూ శివుడికి అభిషేకం చేయాలి. శివ సహస్రనామ స్తోత్రం కానీ లేదా లింగాష్టకం కానీ చదవాలి. శివుడికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇది మొత్తం ఎక్కడ చెప్పారు? వ్రత చూడామణి అనే గ్రంథంలో చెప్పారు. అంటే శ్రావణ మాసంలో 4 సోమవారాల్లో ఒక్కొక్క సోమవారం శివుడిని ఒక్కొక్క రకంగా పూజిస్తే ఈ మాసం శివుడికి చాలా ఇష్టం కాబట్టి 4 సోమవారాలు పూర్తి కాగానే పరమేశ్వరుడు పరమానంద భరితుడు అయిపోతాడు. మొదటి సోమవారం బిల్వాష్టకం చదవండి, రెండో సోమవారం రుద్రం చదవండి, మూడో సోమవారం మహామృత్యుంజయ మంత్రం చదవండి, 4వ సోమవారం లింగాష్టకం కానీ శివ సహస్రనామ స్తోత్రం కానీ చదవండి. అయితే ఇవి చదవటానికి సమయం లేని వాళ్ళు ఏం చేయాలి? ఆ చాంటింగ్స్ యూట్యూబ్లో పెట్టుకుని అయినా సరే శివ పూజ చేసుకోండి. దానికి కూడా సమయం లేకపోతే ఏం చేయాలి? శివుడికి నమశివాయ మించినటువంటి గొప్ప మంత్రం ఇంకొకటి లేదు. అందుకే నమశివాయ 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 అనుకుంటూ శివుడికి అభిషేకం చేసుకోండి. ఇలా శ్రావణ సోమవారాలు శివ పూజ చేస్తే శివుడు పరమానంద భరితుడై తన అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే ఆగస్టు 17 సోమవారం మొట్టమొదటి శ్రావణ సోమవారానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఆ రోజు నాగపంచమి, గరుడ పంచమి కూడా అయింది. కాబట్టి గౌరీదేవి అనుగ్రహం కూడా పొందటానికి భవిష్య పురాణంలో చెప్పిన ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం పేరు ఫణి గౌరీ వ్రతం. ఫణి గౌరీ వ్రతం అంటే ఏంటి? గౌరీదేవిని ఫణి దగ్గర ఉంచి చేసే వ్రతం. ఫణి అంటే ఆదిశేషుడు, అంటే నాగపడిగ. నాగపడిగ దగ్గర గౌరీదేవి నుంచి పూజ చేస్తే, వ్రతం చేస్తే దాన్ని ఫణి గౌరీ వ్రతం అంటారు. ఆగస్టు 17 సోమవారం ఆ వ్రతం చేసుకోవాలి. ఎలా చేయాలండి అంటే ముందు తోరం కట్టుకోవాలి. తోరం ఎలా కట్టుకోవాలి ఆడవాళ్ళు అంటే 10 దారపు పోగులు తీసుకొని పసుపు రాసి 10 చోట్ల ముళ్ళు వేసి ఆ తోరం చేతికి కట్టుకోండి. తర్వాత పూజ గదిలో చక్కగా పూజ చేసుకునే పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసి అక్కడ ఏం చేస్తారంటే మీరు బియ్యం పోయండి. ఒక పళ్ళెల్లో బియ్యం పోసి ఆ బియ్యంలో నాగపడిగ చిన్నది పెట్టుకోండి. ఆ నాగపడిగ కింద తమలపాకు ఉంచి తమలపాకు మీద పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీ స్వరూపంగా బొట్లు పెట్టి గౌరీ అష్టోత్తరం చదవండి. గౌరీదేవికి అరటి పండ్లు బెల్లం ముక్క అది నైవేద్యం పెట్టండి. మామూలుగా గౌరీ పూజ ఎలా చేస్తారో అలానే గౌరీ అష్టోత్తరం చదవటం లేదా ఓం హ్రీం గౌరీదేవి అయి నమః అని మంత్రం చదువుతూ చివరిలో హారతిచ్చి నైవేద్యం పెట్టడం. కానీ ఈ ఫణి గౌరీ వ్రతంలో ఏం చేయాలి? మామూలుగా గౌరీ పూజ చేయటం కాకుండా పీట మీద ముగ్గు వేసి అక్కడ చక్కగా ఒక పళ్ళె ఉంచి ఆ పళ్ళెల్లో బియ్యం పోసి బియ్యంలో నాగపడిగ ఉంచి నాగపడిగ కింద గౌరీ పూజ చేయాలి. నాగపడిగ నీడలో గౌరీ పూజ చేస్తే దీన్ని ఫణి గౌరీ వ్రతం అంటారు. ఇది భవిష్య పురాణంలో చెప్పారు. చేస్తే ప్రయోజనం ఏంటండి అంటే గౌరీ అనుగ్రహము కలుగుతుంది, సర్పదేవతల అనుగ్రహము కలుగుతుంది, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, సంతానం జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. ఇన్ని ప్రయోజనాలన్నీ కూడా ఫణి గౌరీ వ్రతం వల్ల పొందవచ్చు. కాబట్టి ఆగస్టు 17 సోమవారం నాగపంచమి గరుడ పంచమి ఈ ఫణి గౌరీ వ్రతం చేసుకోండి. మొట్టమొదటి సోమవారం కాబట్టి శివుణ్ణి ప్రత్యేకంగా పూజించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజలు ఎలా చేసుకోవాలి? శ్రావణ మాసం మొత్తం ఎలా పూజలు చేసుకుంటే అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది? దీనికి ప్రమాణం ఎక్కడుంది అని చాలా మందిలో సందేహం ఉంటుంది. శ్రావణ మాస పూజల గురించి ఏ పురాణాల్లో చెప్పారు అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. స్కాంద పురాణం, భవిష్య పురాణం, నారద పురాణం ఈ 3 పురాణాల్లో కూడా శ్రావణ మాసం గొప్పతనం గురించి చెప్పారు. కాబట్టి ఈ 3 పురాణాల్లో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏ పూజలు చేసుకుంటే శ్రావణ మాసం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి, నారాయణుడు, పరమేశ్వరుడు సమస్త దేవతల అనుగ్రహం కలిగి జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలియాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.